గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రం చిహ్నం తుది రూపుపై సీఎం సమీక్ష. ప్రజా పోరాటం త్యాగాలు ప్రతిబింబించేలా చిహ్నం. కాంగ్రెస్ ఇస్తామన్న బోనస్ బోగస్ అయింది. రైతులపై లాఠీచార్జ్ సరికాదన్న నిరంజన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ పై సిబిఐ విచారణ చేయాలి. కేసీఆర్ 100% ఇరుక్కుంటారన్న జీవన్ రెడ్డి. మళ్లీ అధికారంలోకి వస్తున్నాం, అందులో ఎలాంటి డౌటే లేదన్న సజ్జల. తెలంగాణలో పత్తి విత్తనాల కోసం రైతుల కష్టాలు. ఆగ్రోస్ షాపుల ముందు పడిగాపులు. ఢిల్లీలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు. 52 డిగ్రీల టెంపరేచర్. ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా రాష్ట్ర గీతం చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక స్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనూ స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్ని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందేశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన ప్రభుత్వం ఈ గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పన తుది దశకు చేరుకుంది. స్వరకల్పనపై కవి అందేశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు. సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయమంతా రాష్ట్ర గీతం చుట్టూనే తిరుగుతోంది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ పాటది ప్రత్యేక స్థానం. ఉద్యమ సమయంలో ఎందరిలోనూ స్ఫూర్తిని నింపింది ఈ పాట. ఉద్యమకారుల్లో అగ్నిని రగిల్చింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందేశ్రీ రచించిన జయ జయ హే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన ప్రభుత్వం ఈ గీతానికి స్వరకల్పన చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించింది. తెలంగాణ రాష్ట్ర గీతం స్వరకల్పన తుది దశకు చేరుకుంది. స్వరకల్పనపై కవి అందేశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ సమీక్షించారు. సమావేశంలో మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కోదండరాం తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం లీకుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్పై ప్రభుత్వం లీకులు ఇస్తోందన్నారు. ఫోన్ ట్యాపింగ్పై అధికారికంగా ఇప్పటివరకు సీఎం, మంత్రులు స్పందించలేదన్నారు. వెబ్ సిరీస్ లాగా ఫోన్ ట్యాపింగ్ను సాగదీస్తున్నారన్నారు. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలకు లీగల్ సెన్స్ లేదన్నారు నిరంజన్ రెడ్డి. మరోటి మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించడం, ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. ప్రతి సందర్భంలో వాళ్ళ వైఫల్యాలు తెర మీదకి వస్తున్నప్పుడల్లా ఒక లీక్ ద్వారా దాని చుట్టే కథనాలు అల్లి దాని మీదనే చర్చ జరిగేటట్లు చేసి ప్రజల దృష్టి మరల్చేటువంటి ఒక గొప్ప ప్రయత్నం వాళ్ళు చేస్తున్నటువంటిది. కొంతకాలం కాళేశ్వరం, కొంతకాలం మరోటి మధ్యలో సర్కస్లో జోకర్ లాగా బుద్ధి పుట్టినప్పుడల్లా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి దాన్ని తెర మీద తీసుకురావాలి. దీని మీద అధికారికంగా ఈ రోజు వరకు ఏ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ అధికారికంగా దీని మీద ఈ రోజు వరకు ఒక ప్రకటన చేయలేదు. కానీ వాళ్ళు మాట్లాడకుండా లీకులు ఇచ్చి ఆ లీక్లను ప్రచారంలో పెట్టి లీకుల ద్వారానే ఫలానోళ్ళ పాత్ర ఉందని చెప్పేయడం, అది ఎక్కడ దాకా పోయిందంటే
నిజంగానే మెటీరియల్ ఉంటే దాని ప్రకారంగా చట్టపరంగా ఎవరేం చేయాలో చేసుకోవచ్చు. దానికి క్రైమ్ సిరీస్ లాగా లేకుంటే వెబ్ సిరీస్ లాగా దినామింత సీరియల్ ఇచ్చినట్లు లీకులు ఇచ్చి దీని మీద ఏదో పెద్ద సాధించిన ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడం తప్ప ఇది ఇంకోటి కాదు. రాష్ట్రంలో కరెంటు నీళ్లు ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. వరికి బోనస్ మీద తలాతోకా లేకుండా మాట్లాడుతున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన వరికి బోనస్ బోగస్ మాత్రమేనని విమర్శించారు. ప్రభుత్వం వచ్చిన 6 నెలలకే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారని మండిపడ్డారు. తమ డిమాండ్లపై ప్రశ్నించిన రైతులపై దాడులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎరువుల కొరత వచ్చిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏనాడు ఎరువుల కొరత రాలేదన్నారు. ఇచ్చిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. ధాన్యం దడిచిపోయింది. చాలా రకాల ఇబ్బందులు పడ్డారు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టిండ్రు. బోనస్ మీద తలాతోకలేని మాటలు. ముందోతోన సన్నోడ్లకే ఇస్తామని, తర్వాత మిగతాయి కూడా పరిశీలిస్తున్నామని, విధి విధానాలు రూపొందిస్తున్నామని. 2 సీజన్లు అయిపోయాయి. వానకాలం యాసంగి సీజన్లు అయిపోయాయి. మీ బోనస్ అనేటువంటిది ఇంకా ఆ బోనస్ను కూడా నమ్ముతాడా? మీ బోనస్ అనేది ఒక బోగస్. కాంగ్రెస్ ఇచ్చినటువంటి రైతులకు బోనస్ అనేటువంటి ఆ మాట అయితే ఉందో అదొక బ్లఫ్, అదొక బోగస్ మాట. మీరు ఇంకో అదనపు బోనస్ ఏమి ఇచ్చిందంటే రైతుల మీద లాఠీచార్జ్ చేస్తున్నారు. సర్కారు వచ్చిన 6 నెలలకే రైతుల యొక్క డిమాండ్ల మీద రైతులు సంఘటితమై ఎక్కడన్నా కూర్చొని ఏదైనా ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే వాళ్ళ మీదకి పురమాయిస్తున్నారు పోలీసులు. మరి గతంలో ఎందుకో జరగలేదు? 9.5 ఏళ్ల కాలంలో ఎందుకో రైతులు లైన్లలో నిలబడలే? గతంలో ఎందుకో ఎరువుల కొరత రాలే? గతంలో ఎందుకో నీళ్లు లేక పంటలు ఎండిపోయినాయనే వార్తలు రాలేదు? గతంలో విత్తనాలు లేక రైతులు ఆందోళన చేయలేదు ఎందుకో? మరి కేసీఆర్ దిగిపోగానే ఇవన్నీ స్టార్ట్ అయితే ఇవన్నీ మీ గొప్పతనాలా? మరి మీ పనితీరుకు మీ గొప్పతనాలకు తార్కాణమా ఇదంతా? ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? కాబట్టి ప్రజానికాన్ని అర్థం చేసుకోమని విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళు పండించిన పంట కొంటామని చెప్పి కొనకపోగా నానా ఇక్కట్లు రైతులు పడ్డారు. బీఆర్ఎస్ను బదనాం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చిన హామీలు నెరవేర్చే శ్రద్ధ లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆత్మవిశ్వాసం లోపించిందన్నారు. 6 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాంగ్ డైరెక్షన్లో వెళ్తోందన్నారు నిరంజన్ రెడ్డి. అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలంలో రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా అర్థమైపోయింది. రేవంత్ రెడ్డి సర్కార్కు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే కంటే ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే దాని మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఆత్మస్తుతి పరనింద అనేటువంటి ఒక ఏకైక అజెండాను మాత్రమే ముందు పెట్టుకొని సాగుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఒక నిర్మాణాత్మకమైనటువంటి పద్ధతిలో తామిచ్చినటువంటి హామీల మీద ముందు దృష్టి పెట్టి ప్రజాపాలనను కొనసాగిస్తూ మునుపటి ప్రభుత్వం కంటే మెరుగైనటువంటి రీతిలో మా ప్రభుత్వ చర్యలు ఉన్నాయి, మా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి, మా ప్రభుత్వం యొక్క పనులు ఉన్నాయి, వీటి ఫలితం ప్రజలకు ఇట్లా అందుతుంది అని చెప్పి ఒక ఆత్మవిశ్వాసంతో చెప్పగలిగేటువంటి పరిస్థితి ఇలా ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ కనిపిస్తలేదు. చివరికి ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ వస్తే ఆయనతో కూడా చెప్పించినారు మహాలక్ష్మి పథకం కింద 2500 ముడుతున్నాయని. అంటే ఇంత బ్లఫ్ చేయడం, చేయని దాన్ని అమలు చేయని దాన్ని ప్రారంభించని దాన్ని కూడా ప్రారంభం అయిపోయినాయి, అమల్లో ఉన్నాయి, అన్ని నెరవేర్చినాం, ఏదో 1-2 మిగిలిన అన్నీ అయిపోయినాయి అన్నట్లుగా టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మాట్లాడడం అనేది అలవాటు అయిపోయింది. ఏదైనా ఒక ప్రభుత్వం అది ఏ దారి పడుతున్నది, ఎటువైపు పయనిస్తున్నది, ఆ ప్రభుత్వం యొక్క డైరెక్షన్ ఏంది, దాన్ని అంచనా వేసుకోవడానికి ఈ 6 మాసాల కాలం. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రం స్పందించాలని అన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఫోన్ ట్యాపింగ్ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వచ్చే అంశమని, కేసీఆర్ 100% ఈ కేసులో ఇరుక్కుంటారని తెలిపారు. అధికారం శాశ్వతమని కేసీఆర్ అనుకున్నారని, ఈ కేసులో కేసీఆర్ తప్పులు దారుణంగా ఉన్నాయన్నారు. మరోవైపు ఓటు బ్యాంకు రాజకీయాలతో సమాజాన్ని చీల్చే విధంగా, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా బీజేపీ చేస్తోందని విమర్శించారు. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ముఖ్యమంత్రి గారి పరిధిలో ఉన్నటువంటి ఒక జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పరిధిలో దొరుకుతుంది. లా అండ్ ఆర్డర్ అనేది ఏదైతుందో హోమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ లా అండ్ ఆర్డర్. ఇది లా అండ్ ఆర్డర్ కింద ఏదైతుందో ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనలకు అనుగుణంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో ఆన్ దేర్ ఓన్ దే కెన్ సీజ్ ఆఫ్ ది మ్యాటర్ అండ్ రెఫర్ టు సిబిఐ. ఇది సైబర్ క్రైమ్ కింద భావించి టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వచ్చే అవసరం ఉంది. ఫోన్ ట్యాపింగ్ straight away they can seize of the matter and they can take up the investigation through CBI. KCR 100% ఇందులో ఇరుక్కపోతుంది. 100% ఇరుక్కపోతుంది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన దుకాణాల వద్ద స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డిమాండ్ రకం విత్తనాల కోసం జిల్లా నలుమూలల నుంచి రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి షాపుల ముందు బారులు తీరారు.
విత్తన ప్యాకెట్ల కోసం ఉదయం నుంచి క్యూ లైన్లలో నిరీక్షిస్తున్నారు. ఈ క్రమంలోనే రైతులు షాపుల్లోకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. తోపులాట జరగడంతో లాఠీచార్జ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులు విత్తనాల కొరకు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం. రైతాంగ పూర రైతులందరూ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో చుట్టుపక్కల గ్రామాల నుంచి విత్తనాల కొరకు ఇక్కడ డిఎల్ఆర్ షాపుల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఉదయం అయితే అందరూ ఇటు వ్యవసాయ శాఖ అధికారులు సోమవారం నుంచి బుధవారం వరకు అన్ని సీడ్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పిన నేపథ్యంలో ఈరోజు మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ రైతులందరూ ఇక్కడికి డీలర్ షాపుల వద్దకు బారులు తీరారు. కొంత ఉద్రిక్తత పరిస్థితి అయితే నెలకొంది. పోలీసుల సహకారంతో ఇక్కడ వరుసలో నిలబెట్టి రైతులు విత్తనాలు తీసుకునే పరిస్థితిని కల్పిస్తున్నారు. మొత్తం మీద ఇక్కడ కొంత ఉదయం పూట కొంత స్వల్ప ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇటు జిల్లా వ్యవసాయాధికారులు పోలీసుల సహకారంతో ఈ డీలర్ల షాపుల వద్ద పోలీసులని ఉంచి పోలీసులు రైతులందరినీ వరుసలో నిలబెట్టి వారికి కావలసినటువంటి విత్తనాలు తీసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వారికి ఈ డిమాండ్ ఉన్నటువంటి విత్తనాలు ఏదైతే ఉందో ప్రతి విత్తనాలు 659 అనేటువంటి విత్తనాలు ఇక్కడ రైతులకు అందుబాటులో లేవని చెప్పేసి వీళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు ఇటు నకిలీ విత్తనాల బెడత, ఆ తర్వాత ఇక్కడ విత్తనాలు వారికి కావాల్సినటువంటి విత్తనాలు అనేటువంటివి డీలర్ షాపుల వద్ద లేని కొరతతో వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వచ్చేటువంటి సమయము ఇప్పుడు దాదాపుగా 10 రోజులైతే విత్తనాలు పెట్టేటువంటి సమయం ఉంటుంది కాబట్టి ఈ సమయానుసారంగా ప్రతి విత్తనాలు అయితే దొరకట్లేదని చెప్పేసి మొత్తం ఇక్కడ ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ యొక్క రైతులకు కావలసినటువంటి విత్తనాలు దొరకక కొంతనైతే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు జిల్లా యంత్రాంగం మాత్రం మేము అన్ని షాపులలో కావలసినటువంటి విత్తనాలు అయితే అన్నీ అందుబాటులో ఉంచామని చెప్తున్నప్పటికీ ఇక్కడ కావలసినటువంటి విత్తనాలు వీళ్ళకి ఏవైతే డిమాండ్ కలిగినటువంటి విత్తనాలు ప్రతి విత్తనాలు ఏవైతున్నాయో అవైతే ఇక్కడ దొరకట్లేదు. అందుకొరకే ఇక్కడ పూర్తిగా బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి ఇప్పటి వరకు ఎండలో ఈ యొక్క రైతులందరూ నిలబడి బారులు తీరినటువంటి పరిస్థితి. ఈ రైతులందరూ ఇక్కడ వరుసలో నిలబడ్డప్పటికీ కొన్ని షాపుల వద్ద స్టాకు దొరకకపోవడంతో మళ్ళీ ఇంకొక షాపును ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి. జిల్లా యంత్రాంగం మాత్రము మేము కావలసినటువంటివి వీళ్ళకి కావలసినటువంటి విత్తనాలు అయితే ఇటు షాపులలో ఉంచామని చెప్తున్నారు. మొత్తం మీద ఒక షాపులో వాడికి కావాల్సిన విత్తనాలు ఏవైతున్నదో ఆ బ్రాండ్స్ దొరకకపోతే ఇంకొక షాపు దగ్గరికి వస్తారు. అక్కడ కొద్దిగా సమయం కాగానే గంటన్నరకు వాళ్ళకి కావాల్సినటువంటి బ్రాండ్స్ అయిపోగానే మళ్ళీ ఇంకొక షాపు వద్దకు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ ఆదిలాబాద్ జిల్లా రైతులు వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాల కొరకు అయితే తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ అశ్వక్తో గణేష్, స్వతంత్ర టీవీ, ఆదిలాబాద్ నుంచి. అమ్మా నాన్నల ప్రేమ వాత్సల్యం మధ్య అల్లారుముద్దుగా పెరగాల్సిన చిన్నారులను ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అడ్డాగా అబ్బాయికి ఒక ధర, అమ్మాయికి ఒక ధర ఫిక్స్ చేసి హోల్సేల్గా విక్రయిస్తోంది ఓ అంతర్రాష్ట్ర ముఠా. ఈ ముఠా గుట్టు రట్టు చేసి చిన్నారులను శిశువిహార్కు అప్పచెప్పారు రాచకొండ పోలీసులు. దందాలకు అడ్డాగా మారిందా? తాజాగా వరుస సంఘటనలు చూస్తున్నట్టయితే ఇది నిజమే అనిపిస్తోంది. తాజాగా ఇప్పుడు చూసుకున్నట్టయితే తరుణ్ జోషి రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇచ్చినటువంటి ప్రెస్ మీట్నే చూసుకున్నట్టయితే మేడిపల్లి పరిధిలో చాలా వరకు పిల్లలకి సంబంధించినటువంటి విక్రయాలు భారీ ఎత్తున కొనుగోలు అవుతున్నాయి. దీనికి సంబంధించి మేడిపల్లి పోలీసులు ఈ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేసినట్టుగా తెలుస్తోంది. శిశు విక్రయాలపై రాచకొండ సిపి తరుణ్ జోషి సంచలన విషయాలు వెల్లడించారు. విక్రయాలపై తమకు అందిన సమాచారం ఆధారంగా అంతరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశామన్నారు. నెలల పసికందుల నుంచి 2 ఏళ్ల చిన్నారుల్ని అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. సంతానలేమితో బాధపడుతున్న వారికి చిన్నారుల్ని విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. ఇటీవల మేడిపల్లిలో శోభారాణి, సలీం, స్వప్నలను అరెస్ట్ చేశామన్నారు. వారిని అరెస్ట్ చేసిన సమయంలో 2 చిన్నారులను రక్షించామన్నారు. 23 నెల రోజులు ఉన్న 2 చిన్నారులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మరింత లోతుగా ఈ కేసు దర్యాప్తు చేశామన్నారు. ఈ రాకెట్తో సంబంధమున్న ఏజెంట్లు, సబ్ ఏజెంట్లను పట్టుకున్నామన్నారు.
మొత్తం 8 మందిని అరెస్ట్ చేశామని చెప్పారు. ఢిల్లీ, పూణేల నుంచి చిన్నారులను తీసుకొచ్చి అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 16 మంది చిన్నారులను రక్షించామన్నారు. ఢిల్లీ, పూణేలో ఉన్నవారిని పట్టుకోవడానికి అక్కడికి ప్రత్యేక టీంను పంపించామన్నారు. చిన్నారులను శిశు విహార్కు తరలించామని చెప్పారు తరుణ్ జోషి. We have District Child Protection Officer Mr. Imtiaz is also there. For any kind of adoption, after putting the request, and once the child is legally free from adoption, which again it's a long process, there are multiple levels of scrutinies which have to be done. Muttam entire process ki almost 2 years padtundi, almost. Once it is started, it takes 2 years for the adoption to be completed. So in muttam process bypass chedaniki kontamandi, especially people or the couples who do not have children because of any problem, because of any medical issue or other issues. So to bypass it, the muttam process bypass chedaniki, this shortcut they are adopting, which is absolutely illegal and it is against the law. So these 3 people, there are some people who are in Delhi, very మా దగ్గర పేరు ఉన్నాయి. ఈ తర్వాత మేము మా పోలీస్ టీం కూడా పంపిస్తాము. From Delhi and Pune, this is what we understood from this particular case, probably happening from other areas also. ఇంకా further interrogate of the inquiry చేస్తాము దాని గురించి. ఏటా వేలాది మంది ప్రసూతి కోసం నగరంలోని ఆసుపత్రులకు వస్తుంటారు. వీరిలో కొందరు 3-4 కాన్పుల్లోనూ ఆడపిల్ల పుట్టిందని, ఒకేసారి 2 ఆడపిల్లలు పుట్టారని, అనారోగ్యంతో ఉన్న చిన్నారుల పోషణ భారం అక్కడే కాన్పులకొచ్చిన తోటివారితో వారి బాధను చెప్పుకుంటున్నారు. ఇక్కడే ట్విస్ట్ దాగుంది. ఇలాంటి వారిని లక్ష్యంగా చేసుకుని కొందరు బ్రోకర్లు తమ పిల్లల్ని అమ్మిస్తామని, దత్తత ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి వీరి ఆర్థిక స్థితిగతులను క్యాష్ చేసుకుంటున్నారు. సంతానలేమి సమస్య, పిల్లలుండి పోషణ భారం భరించలేక తమ పిల్లల్ని విక్రయాలకు పెడుతున్నారు. మేడ్చల్ జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, మరోవైపు సంతానలేమి సమస్య ఉన్న దంపతులు దత్తత పేరుతో చట్టవిరుద్ధంగా చిన్నారుల్ని కొనుగోలు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. నగరంలోని శిశు విహార్లో చిన్నారుల దత్తత కోసం 2050 మంది దరఖాస్తు చేసుకోగా అక్కడున్నది 1086 మంది శిశువులు మాత్రమేనని చెప్పారు. చిన్నారుల దత్తత కోసం సగటున 3-4 ఏళ్ల సమయం పడుతుందన్నారు. భారీ పోటీ వల్ల ఎక్కువ మంది ఆసుపత్రులు వివిధ ప్రాంతాల్లో దళారులను సంప్రదిస్తున్నారన్నారు. మేడిపల్లిలో జరిగినటువంటి ఘటన చట్ట వ్యతిరేకంగా జరిగిందన్నారు. పోలీసులు రిస్క్ చేసి 11 మంది పిల్లలను కాపాడి శిశు విహార్కు అప్పగించారన్నారు. వారి బాగోగులు చూడడానికి శిశు విహార్లో ఆయమ్మలు, తగిన సిబ్బంది ఉన్నారన్నారు. శిశు విహార్లో 0 నుండి 6 సంవత్సరాల చిన్నారులు ఉంటున్నారన్నారు. చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్న వారు వెబ్సైట్లో అప్లై చేసుకోవాలని సూచించారు. అందుకు సంబంధించి అధికారులు ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి కలెక్టర్ ఆర్డర్స్ ద్వారా దత్తతకు అనుమతి ఇస్తారన్నారు. ఈ ప్రాసెస్ సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు పడుతుందని చెప్పారు. చిన్నారుల క్రయ విక్రయాలపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుందన్నారు. మరోవైపు రాచకొండ కమిషనరేట్ ముందు మాతృత్వం దక్కకపోవడంతో పిల్లల్ని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నెలల తరబడి పెంచుకుంటున్న పిల్లల్ని ఒక్కసారిగా తమ నుంచి దూరం చేయడంతో దత్తత తీసుకున్న తల్లిదండ్రులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఒక్కో దత్తత తీసుకున్న వ్యక్తి బాధ ఒక్కోలా ఉంది. భార్యాభర్తలు, సోదరి కోసం వచ్చిన అన్న, మరదలు కోసం వచ్చిన వదిన, ఇలా రకరకాల వ్యక్తుల్ని తమ చిన్నారుల్ని అర్ధాంతరంగా తమ నుంచి లాక్కున్నారని గుండెలు అవసేలా కన్నీరు మున్నీరయ్యారు. ఇప్పుడు 1 lakh 2 lakhs సూట్ ఇస్తాం. సంవత్సరం మాకు మగపిల్లలు లేరు, పెంచుకున్నాను, తప్పులే కాదు. కాదండి, మీరు కొనేటప్పుడు వాళ్ళు చెప్పలేదా మీరు బిడ్డల్ని తీసుకుంటున్నారు కదా, పేరెంట్స్ కి సంబంధించిన వాళ్ళు? పేరెంట్స్ ఎవరు మాకు తెలియదండి, తెలియదు. ఎంత ఇచ్చి తీసుకున్నారండి మీరు? ఎంత ఇచ్చా అయిపోయిందండి, అయిపోయింది. ఎంత ఇచ్చిన మా పిల్లల్ని మీరు తీసుకొస్తారు అప్పుడు చెప్పండి. 1.5 year అయిందండి. మా చెల్లె 1.5 year నుంచి బాండింగ్ అనేది పెంచుకున్నారు. అక్కడ చూడండి అమ్మా, శ్రోధపై పడిపోతున్నారు. మా తండ్రులు ఏడుస్తున్నారు. మా కోరిక ఒకటే అండి, 100 ఛానల్స్ వచ్చినా మేము అడిగేది ఒకటే, యాక్చువల్ పేరెంట్స్ దగ్గరికి బాబు వెళ్తే సంతోషం అమ్మా. ఒకవేళ ఒక ప్రాసెస్ ఒక 1 year 2 years 6 months పెట్టుకొని ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు, శిశు సంవర్ధక శాఖ వాళ్ళు ఎవరో తీసుకెళ్లారు కదా, వాళ్ళు మా పేర్లు ఇప్పుడు ఎవరైతే ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు, ఈ బాబు పలానా వాళ్ళు పెంచుకున్నారు అనేది ఒక రికార్డు మెయింటైన్ చేస్తూ 1-2 సంవత్సరాలు ట్రై చేసిన తర్వాత దొరకకపోతే, యాక్చువల్గా తల్లిదండ్రులు దొరకకపోతే
ఆ బిడ్డను మాకు ఇస్తే మాకు అంతకన్నా సంతోషం లేదమ్మా. బంగారం కన్నా ఎక్కువ చూసుకున్నామండి, బంగారం పెట్టి చూసుకున్నాం. ఆ ఒక్కటి ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆ క్వశ్చన్ అడిగి 2 సంవత్సరాల తర్వాత, సంవత్సరం తర్వాత వీళ్ళకి ఒకటే అండి. అక్రమ శిశు విక్రయాల్లో పట్టుబడ్డ వారిలో ఆర్ఎంపీ నర్సులే కాదని నగరంలోని ప్రధాన ప్రైవేట్ ఆసుపత్రులు నీలోఫర్, పేట్ బూర్జాతో పాటు పలు ఆసుపత్రుల్లో డాక్టర్లు కూడా చిన్నారుల అమ్మకాలు జరుపుతున్నా పట్టుబడ్డం లేదని ప్రచారం జరుగుతోంది. పోలీసులు వీరిపై కూడా ప్రత్యేక నిఘా పెట్టాలని, అప్పుడు ఇలాంటి శిశువులను కాపాడిన వారవుతారని ప్రజలంటున్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే పిల్లల అంతర్రాష్ట్ర పిల్లల ముఠా గుట్టురట్టు చేశారు రాచకొండ పోలీసులు, దీనికి సంబంధించి పిల్లలను కొనుగోలు ఏదైతే చేసినటువంటి దత్తత తీసుకున్నటువంటి తల్లిదండ్రుల ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే కనిపిస్తుంది. మరోవైపు ఏళ్ల చిన్నారుల దగ్గర నుంచి 2.5 ఏళ్ల చిన్నారుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి వరకు తల్లిదండ్రులతో గడిపినటువంటి క్షణాలనైతే ఆ తల్లిదండ్రులు మరవలేకపోతున్నారు. వారి ఆవేదన మాత్రం వర్ణనాతీతంగానే ఉందనేసి తెలుస్తుంది. తాజాగా ఏదైతే ఈ పిల్లల విక్రయాలకి సంబంధించినటువంటి ఈ రాకెట్ ఏదైతే ఉందో, ఈ మూలాలు నార్త్ దగ్గర నుంచి సౌత్ వరకు కూడా పాకాయి. హైదరాబాద్ ప్రతి ఒక్క దానికి అడ్డాగా మారింది. ప్రతి ఒక్క చోట కూడా ఈ దందాలు ఏదైతే ఇల్లీగల్ దందాలకి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా హైదరాబాద్కే దానికి మూలాలు ఉండటం అయితే అందరినీ శోచనీయంగా ప్రశ్నార్థకంగా చేస్తోందనేసి తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ కన్యాకుమారిలో 3 రోజుల పాటు ధ్యానంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. లోక్సభ ఎన్నికల చివరి దశ ప్రచారం ముగింపు వేళ ఈ నెల 30న ప్రధాని తమిళనాడుకు వస్తారు. ఢిల్లీ నుంచి తిరువనంతపురం చేరుకొని అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా కన్యాకుమారికి చేరుకుంటారు. కన్యాకుమారి వద్ద సముద్రంలో ఉన్న వివేకానంద శిలా స్మారకం వద్ద 3 రోజుల పాటు ధ్యానం చేయనున్నారు. కన్యాకుమారి నుంచి శిలా స్మారకానికి పడవలో చేరుకొని 30న సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ధ్యానం కొనసాగుతుంది. 2019లో కూడా ఎన్నికల ప్రచారం ముగియగానే కేదార్నాథ్ గుహకు చేరుకొని ధ్యానం చేశారు. రాళ్లు పడించే చోటే ప్రశంసల పూలవర్షం కురిస్తే ఆ ఆనందమే వేరు. ఆ ఘనత సాధించింది పాయల్ కపాడియా. ప్రతిష్టాత్మక కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు గెలుచుకున్న ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ దర్శకురాలు పాయల్ కపాడియాను సాక్షాత్తు ప్రధాని మోదీ దేశానికే గర్వకారణంగా ప్రశంసిస్తూ ఉంటే, ఒకప్పుడు దూరం పెట్టిన ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆ ప్రతిభావంతురాలు మా అమ్మాయే అని ఆకాశానికి ఎత్తేస్తోంది. ఆ చోద్యం చూద్దాం. పాయల్ కపాడియా సాధించిన విజయంలో తమకు భాగస్వామ్యం ఉందని క్లెయిమ్ చేసుకునేందుకు బీజేపీ ప్రభుత్వం ఎఫ్టీఐఐ చేసిన ప్రయత్నాలు సినీ రంగ ప్రముఖులనే ఆశ్చర్యపరుస్తున్నాయి. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రీని గెలుచుకున్న తొలి భారతీయురాలుగా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. అది జరిగిన కొన్ని గంటల్లోనే ఎఫ్టీఐఐ పాయల్ తమ ఆధ్వర్యంలో ఎదిగిన దర్శకురాలని సగర్వంగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాయల్ చారిత్రాత్మక విజయాన్ని చూసి భారతదేశం గర్విస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఎఫ్టీఐఐ పూర్వ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు. పాయల్ కపాడియా చిత్రం ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సహనిర్మాతగా ఫిల్మ్ ఇన్సెంటివ్ స్కీమ్ మద్దతుతో నిర్మింపబడినదని పేర్కొన్నారు. ఈ చిత్రం భారతదేశం, ఫ్రాన్స్ సంయుక్త నిర్మాణం. సహనిర్మాతగా భారతదేశం 30% ఆర్థిక సహకారం అందించింది. అంతమాత్రాన ఆమె విజయంలో తన పాత్ర ఉందని బీజేపీ సర్కార్ చెప్పుకునే ప్రయత్నం చేయడమే విచిత్రం. పాయల్ కపాడియా ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్ డాక్యుమెంటరీ గోల్డ్ ఐన్ గెలుచుకుంది. 2021లో ఆమె నిర్మించిన ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ కూడా గోల్డెన్ ఐ అవార్డుకు సమానమైన పామ్ డి అవార్డును గెలుచుకుంది. అప్పట్లో బీజేపీ ఎఫ్టీఐఐ రియాక్షన్కు ఇప్పటి ప్రశంసలతో పోల్చి చూస్తే అసలు విషయం అర్థమవుతుంది. 2015లో టెలివిజన్ నటుడు, మహాభారతంలో ధర్మరాజు పాత్రధారి గజేంద్ర చౌహాన్ను బీజేపీ సర్కార్ ఎఫ్టీఐఐ చీఫ్గా నియమించడంతో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు నిరసన తెలిపారు. ఆ నిరసనలకు పాయల్ నాయకత్వం వహించడంతో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ క్రమశిక్షణ తీసుకోవడమే కాదు, ఆమెకు గ్రాంటును తొలగించి వేధింపులకు గురిచేసింది. ఎఫ్టీఐఐ పెట్టిన కేసు ఇంకా నడుస్తోంది. ఆ కేసులో వచ్చే నెల పాయల్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంది.
అలాంటి నేపథ్యంలో ప్రస్తుతం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పాయల్ కపాడియా విజయం మా ఘనతే అని చెప్పుకునేందుకు అటు FTII ఇటు బీజేపీ ప్రభుత్వం తంటాలు పడటం నిజంగా ఆశ్చర్యకరమే. నిజానికి విద్యార్థుల నిరసన, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ వంటి సంస్థలు వ్యవస్థలపై రాజకీయ నియామకాలపైనే. అయితే గజేంద్ర చౌహాన్ నియామకాన్ని కాదన్న వారిని యాంటీ హిందూ అనో దేశద్రోహి అనో ముద్ర వేయడాన్ని అప్పట్లో విద్యార్థులు జీర్ణించుకోలేకపోయారు. ఈ నిరసనోద్యమాన్ని ఓ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ డాక్యుమెంటరీలో చూపించారు. 2020 జనవరిలో SFI నాయకురాలు ఐషే ఘోష్ ఇతర JNU విద్యార్థులపై ABVP విద్యార్థులు జరిపిన దాడుల భయానక స్వభావాన్ని కూడా ఏ నైట్ ఆర్ నోయింగ్ నథింగ్ ప్రస్తావించింది. ఒక సన్నివేశంలో బీజేపీ ప్రవేశపెట్టిన వివాదాస్పద జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా నిరసన కనిపిస్తుంది. అందువల్లనే ఆ డాక్యుమెంటరీకి గౌరవం దక్కినప్పుడు FTII కానీ బీజేపీ సర్కార్ కానీ ఎలాంటి ప్రశంస చేయలేదు. కానీ ఇప్పుడు కేన్స్ గ్రాండ్ ప్రీ అవార్డు రాగానే అదే పాయల్ కపాడియాపై ప్రశంసల వర్షం కురిసింది. అదే చోద్యం.